హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల కోసం, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక మెగా డిఎస్సికి సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో 5089 పోస్టులకు గాను అదనంగా కొన్ని పోస్టులను కలిపి మెగా డిఎస్సి రూపంలో మనకి ఒక కొత్త అనుబంధ నోటిఫికేషన్ని జారీ చేసి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉండడం కాదు, ఖచ్చితంగా జరగబోతున్న అంశం. దీని గురించి మనము ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా ఈ విషయంలో చూద్దాం. ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. చాలామంది అప్లై చేసుకొని కూడా ఉన్నారు. దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా జరగాల్సి ఉండగా ఎలక్షన్స్ నేపథ్యంలో ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. 5000 పైచిలుకు పోస్టులతో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. నిజానికైతే 5089 పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి ముందు ఆల్రెడీ 9000కి పైగా ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించారు. కానీ గత ప్రభుత్వం కేవలం 5000 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. దీంతో చాలామంది అభ్యర్థులు కొంత నిరాశకు లోనయ్యారు. కొన్ని జిల్లాల్లో కొన్ని స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్లో 0 పోస్టులని, 1 పోస్టు 2 పోస్టులనే పేర్కొనడం జరిగింది. దాంతో చాలామంది అభ్యర్థులు అప్లై కూడా చేసుకోలేకపోయారు. 1 పోస్టుకి లేదంటే 0 పోస్టులకి అప్లై చేసి కూడా వృధా అన్న విషయంలో చాలామంది అప్లై చేయలేదు. కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు. ఇకపోతే ఈ 5089 నోటిఫికేషన్స్కి అనుబంధంగా కొత్తగా మరొక నోటిఫికేషన్ని జోడించి, అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు. ఒక నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతే టెక్నికల్ ఇష్యూస్, అభ్యర్థుల యొక్క ఏజ్కి సంబంధించిన అభ్యంతరాలు అనేటివి ఎక్కువగా అవుతాయి. అంటే కొంతమందికి ఏజ్ ఎండింగ్లో ఉంటుంది. అలాంటి వారికి నోటిఫికేషన్ మారితే ఇయర్ మారింది కాబట్టి అట్లా ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుద్ది. అందుకని నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా దీనికి ఒక అనుబంధ నోటిఫికేషన్ జత చేర్చి మరికొన్ని పోస్టులను కలిపి మనకి మెగా డిఎస్సి అనేది అందించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషను మెగా డిఎస్సిగా పేర్కొంటుంది ప్రభుత్వం. మరి మెగా డిఎస్సి అంటే ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది అని చూస్తే రకరకాల కథనాల్ని మనం ఇక్కడ చూడవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక 9800 పోస్టులు అయితే ఇప్పటి వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పోస్టులు. వీటికి ఈ అదనంగా ఈ పోస్టులని కలుపుకొని మొత్తం మీద 9800 పోస్టులకు గాను మనకి డిఎస్సి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేదంటే ఇంకొంచెం ప్రభుత్వం చొరవ తీసుకొని కనుక చేస్తే మరొక 3000 పోస్టులు కూడా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం 12000 పోస్టులతో మనకి కొత్త డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మాత్రం 9800 పోస్టులతో డిఎస్సి అయితే ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ కుదిరితే 12000 పోస్టులతో కూడా డిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డబల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఉన్న పోస్టులు అంటే కొన్ని జిల్లాల్లో 0 పోస్టులు, 1 పోస్టు 2 పోస్టులు ఉన్న సందర్భంలో మనం చూస్తే అలాంటి జిల్లాల్లో కూడా పోస్టులని యాడ్ చేయడం జరుగుద్ది. కొంత అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా అన్ని జిల్లాల్లో మనకి పోస్టులు ఉండే విధంగా మనం ఈ నోటిఫికేషన్ని ఆశించవచ్చు. అయితే ఈ నోటిఫికేషను నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏం తెలియజేశారంటే 6 నెలల్లో మెగా డిఎస్సి ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. దీన్ని కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేసుకుంటున్నారు. అంటే తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటంటే 6 నెలల తర్వాత లేదంటే 6 నెలలకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, అప్పటిదాకా నోటిఫికేషన్ ఉండదు అని ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే 6 నెలల లోపు డిఎస్సి భర్తీ జరగడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ 6 నెలల లోపు మెగా డిఎస్సిని పూర్తి చేస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి ఈ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. 6 నెలల లోపు మెగా డిఎస్సిని పూర్తి చేయడానికి అవకాశం ఉంది. మెగా డిఎస్సి పూర్తి. మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అన్న విషయాన్ని గమనిస్తే మనం ఒక 1 మంత్ లోపు, అంటే ఒక నెల రోజుల లోపు, అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు లేదంటే జనవరి లాస్ట్ వీక్, అంటే జనవరి టు ఫిబ్రవరి మధ్యలో మనకి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు లేదంటే అనుబంధ నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కనీసం అభ్యర్థులకి ఒక 3 నెలల సమయాన్ని ప్రిపరేషన్ కోసం అందిస్తారు. 3 నెలల సమయం, గరిష్టంగా 3 నెలల సమయం, కనిష్టంగా 2 నెలల సమయాన్ని ప్రిపరేషన్కి అందిస్తూ
సో ఏప్రిల్ ఆర్ మే నెలలో మనకి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ ఆర్ మే నెలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వితిన్ ఏ 1 మంత్ లోపు అంటే జూన్ మనకి ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందో అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు ఈ కొత్త టీచర్ ఉద్యోగంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అకాడమిక్ ఇయర్ ప్రారంభం లోపే మనకి డిఎస్సి ప్రక్రియ అనేది పూర్తి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు 6 నెలల్లో నోటిఫికేషన్ అని చెప్పేసి అనుకొని మళ్ళీ కొంత రిలాక్స్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, పోస్టుల సంఖ్య వచ్చిన తర్వాత చూద్దాంలే అన్న అపోహలోకి వెళ్ళకండి. సో జనవరిలో మనకి క్లారిటీ వస్తుంది. జనవరి ఆర్ ఫిబ్రవరి మొదటి వారం లోపే మనకి నోటిఫికేషన్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎగ్జామ్ మాత్రం ఏప్రిల్ నుంచి మేలో ఏదో ఒక అంటే ఆ 1 మంత్ గ్యాప్లో మనకి పరీక్ష అయితే జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పటి నుంచి చూసుకున్నా సరే మనకు కనీసం 4 నుంచి 5 నెలల సమయం ప్రిపరేషన్కి అయితే ఉంటుంది. సో ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే ఏదైతే గతంలో వచ్చిన నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు, బీఎడ్ పూర్తయిన అభ్యర్థులు కొంత నిరాశకు లోనే ప్రిపరేషన్ని పూర్తిగా పక్కన పెట్టడం కావచ్చు, లేదంటే అసలు అప్లై చేసుకోకపోవడం కావచ్చు లాంటివి మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత ఎలక్షన్స్ ఈ పరిణామాలన్నీ చూసి ప్రిపరేషన్లో చాలామంది కూడా దూరం అయిపోయారు, చాలామంది ఆపేశారని కూడా మనం చెప్పొచ్చు. ఎక్కడో ఒక 10% స్టూడెంట్స్ మాత్రం తమ యొక్క ప్రిపరేషన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అయితే నేను ఏమంటానంటే ఈ ప్రిపరేషన్ని మళ్ళీ మొదలు పెట్టండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన మీ యొక్క కళ ఇప్పుడు చివరి స్థాయికి చేరుకుంది, చివరి అడుగు దూరంలో ఉంది. కాబట్టి ఈ చివరి అడుగుని మాత్రం చాలా బలంగా చాలా గట్టి ప్రయత్నం చేసి మీరు విజయాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఒక మంచి నెంబర్తోనే మనకి ఈ పోస్టులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి. ఇక మీదటి నుంచే ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రారంభిద్దాం, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రారంభిద్దాం అలాంటి ఒక ఆలోచన కాకుండా ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అయితే నోటిఫికేషన్లో ఇంకొక అంశం ఏంటంటే సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న విషయాన్ని కూడా చాలామంది అభ్యర్థులు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే కొత్తగా సిలబస్ ఏమీ యాడ్ అవ్వడం జరగదు. మన గత నోటిఫికేషన్లో ఏమైంది అని అంటే పిఐఈ పైన సిలబస్లో చాలా మార్పు జరిగింది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కొత్తగా అదనపు అంశాలని చేర్చడం జరిగింది. సో ఈ పిఐఈ యొక్క సిలబస్ పైన కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసి గత సిలబస్ ఆధారంగానే పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఒకవేళ యాజ్టీజ్గా సిలబస్లో అయితే పేర్కొనబడిందో ఆ సిలబస్నే కొనసాగిస్తే మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది కొత్త సిలబస్ పైన. కాబట్టి సిలబస్లో మార్పులు చేర్పులు ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే కొత్తగా సబ్జెక్ట్స్ అయితే కొత్తగా అదనంగా భారం అయితే మన మీద ఏమీ మోపరు. ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్ని ఉన్న సిలబస్ని తగ్గించడానికే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. అదే 80 మార్కుల డిఎస్సి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే ఎక్కువగా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్కే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం మాకు చాలా ఇబ్బంది, ఆఫ్లైన్లోనే పెట్టండి అన్నట్టుగా చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ మనకి ఇంకా అందుతాయి. రాబోయే కాలంలో ప్రభుత్వము వివిధ అధికారులతో చర్చించి దాని మీద ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని అసలు ఏ స్థాయిలో ఉంది, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎప్పుడు పరీక్ష నిర్వహించవచ్చని పూర్తి స్థాయి వివరాలు అయితే మనకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. కాబట్టి సిలబస్లో కొత్త చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ మారితే కనుక ఈ పిఐఈ లాంటి సబ్జెక్టులో అదనంగా చేర్చబడిన అంశాలని తీసేయడానికైతే అవకాశం ఉంది. అయితే ఒకవేళ తీసేయకపోయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో దీనికోసం ప్రిపరేషన్ కోసం మనం జయశంకర్ అకాడమీ నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ ఎస్జిటికి సంబంధించి కూడా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మాకు లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉండి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, ఎవరైతే చిరుద్యోగులు లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ అందుబాటులోకి తమ ఇంటి వద్ద నుండే జూమ్ క్లాసెస్ ద్వారా లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం. ఇలా జూమ్ ద్వారా లైవ్ అందిస్తున్న ఏకైక సంస్థ జయశంకర్ అకాడమీ. మీకు జూమ్ లైవ్ ద్వారా ఎవ్రీడే ఈవినింగ్ మీకు ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఫ్రీ టైం, మీ యొక్క ఉద్యోగాలు చేసుకొని కానీ ఇతర కార్యక్రమాలు చేసుకొని కానీ మీరు ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు. సో జూమ్ క్లాసెస్ ద్వారా మీకు ఈవినింగ్ 7 to
8:30 వరకు స్పెషల్ పిఐఈ క్లాసెస్ కూడా తీసుకురావడం జరిగింది. పిఐఈ క్లాస్ అంటే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా స్పెషల్ క్లాసెస్ని మీకు అందిస్తున్నాం 7 to 8:30. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి కూడా స్పెషల్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంటెన్సివ్ బ్యాచ్ని మీకు ఆల్రెడీ ప్రారంభించాం. కాబట్టి కొత్తగా ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి పోస్టుల సంఖ్య పెరిగే ఉద్దేశం ఉంది కాబట్టి మళ్ళీ ప్రిపరేషన్ని కొనసాగిద్దాం అనుకునే వాళ్ళు ఈ జూమ్ లైవ్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఎవ్రీ వీక్లో 6 days మీకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా వీక్లీ వైజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుద్ది. పీడిఎఫ్ రూపంలో క్లాస్ నోట్స్ రూపంలో మీకు మెటీరియల్ కూడా అందజేయడం జరుగుద్ది. అప్ టు ఎగ్జామ్ వరకు మీకు లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తాం. ఒకవేళ సార్ లైవ్ మిస్ అయితే మేము ఏం చేయాలంటే యాప్ ద్వారా మీకు అదే లైవ్ క్లాస్ని రికార్డెడ్ రూపంలో అందించడం జరుగుద్ది. ఓకే, కాబట్టి పిఐఈకి సంబంధించి లైవ్ క్లాసెస్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి లైవ్ క్లాసెస్ కావచ్చు. మీకు కావాలనుకుంటే 88587060కి కాల్ చేసి మీరు పూర్తి స్థాయి వివరాలని తెలుసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మెగా డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇది వెళ్తే మళ్ళీ ఒక 3 years టైం పడుతుంది. ఒక అవకాశం వెళ్తే మళ్ళీ డిఎస్సికి సంబంధించి మనం పరీక్షలు రాయడానికి ఇంకొక 2-3 సంవత్సరాల సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. రాబోయే మెగా డిఎస్సి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక 10,000 పైనే ఉద్యోగాలతో కూడిన మెగా డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఉన్న పోస్టులకి దాదాపు రెట్టింపు పోస్టులతో మనకి డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఆర్ మే నెలలో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకొని ఒక ప్లానింగ్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయ సాధించాలనే కలని నెరవేర్చుకోవచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్ సంబంధించి కానీ ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు 8858507060కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.